నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. ఆచార్య చాణక్యుడు చెప్పిన చాణక్య నీతిలో తండ్రి కూతురు బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. కూతురు తండ్రి జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వరమని చాణక్యుడు భావించాడు. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని, కొన్ని తప్పులు చేస్తే ఆ బంధంలో దూరం ఏర్పడుతుందని స్పష్టంగా హెచ్చరించాడు. తండ్రి ప్రవర్తన, ఆలోచనలు, నిర్ణయాలు కూతురు భవిష్యత్తుపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే చాణక్య నీతి ప్రకారం తండ్రి కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. అవేంటో చూసేద్దాం. మొదటగా, కూతురు కోరికల్ని తేలికగా తీసుకోవటం పెద్ద తప్పు. కూతురికి కూడా తన భావాలు, కలలు, ఆశలు ఉంటాయి. చదువు, ఉద్యోగం, జీవితం గురించి ఆమెకున్న ఆలోచనల్ని తండ్రి గౌరవించాలి. నువ్వు చిన్నదానివి అని ఆమె మాటల్ని పక్కన పెట్టడం వల్ల ఆమె ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కాలక్రమంలో తండ్రి మీద నమ్మకం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కూతురు మాట వినటం అంటే ఆమె చెప్పిందే చేయటం కాదు, ఆమె అభిప్రాయాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. అలాగే కూతురుని పూర్తిగా కంట్రోల్ చేయాలని చూడకూడదు. ప్రతి చిన్న విషయానికి నిబంధనలు పెట్టడం, బయటికి వెళ్ళనివ్వకపోవటం, స్నేహితుల్ని కలవనివ్వకపోవటం ఆమె ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. తండ్రి మార్గనిర్దేశం అవసరమే, కానీ అతిగా నియంత్రించడం ఆమె వ్యక్తిత్వాన్ని నలిపేస్తుంది. స్వేచ్ఛతో పాటు బాధ్యతను కూడా నేర్పితేనే ఆమె బలమైన వ్యక్తిగా ఎదుగుతుంది. కూతురు ముందు తండ్రి ప్రవర్తన చాలా ముఖ్యం. తండ్రి కూతురికి మొదటి ఆదర్శం. అబద్ధాలు చెప్పడం, ఇతరుల్ని అవమానించడం, అనైతికంగా ప్రవర్తించడం ఆమె మనసులో తప్పుడు విలువల్ని నాటుతుంది. తండ్రి చేసే ప్రతి పని ఆమె గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి మంచితనం, నిజాయితీ, గౌరవం వంటి విలువల్ని తన ప్రవర్తన ద్వారా చూపించాలి. కుమార్తె వివాహం విషయంలో తొందరపడకూడదు. సమాజం ఏమంటుందో అని, వయసు పెరిగిందని భయపడి నిర్ణయాలు తీసుకోవటం కూతురి జీవితాన్ని కష్టాల్లో నెట్టవచ్చు. ఆమె చదువు, ఆలోచనలు, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇది తండ్రి చేసే అత్యంత బాధ్యతాయుతమైన పని. చివరగా, కుమార్తె భద్రతను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆమె సురక్షితంగా ఉందో లేదో చూడాలి. ఆమె భయపడకుండా ఏ విషయమైనా తండ్రితో చెప్పగలిగేలా వాతావరణం కల్పించాలి. చాణక్య నీతి ప్రకారం కూతురుని కాపాడటం తండ్రి యొక్క ధర్మం. ఈ ధర్మాన్ని నిజాయితీగా పాటిస్తే తండ్రి కూతురు బంధం జీవితాంతం ప్రేమతో, విశ్వాసంతో నిలుస్తుంది.